పాడ్కాస్ట్ చేసేటువంటి జర్నలిస్ట్ మిత్రులు, సమాజం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కోరుకుంటున్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి వివిధ మతాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈరోజు పార్టీలో చేరడానికి రావడం జరిగింది. వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాదర స్వాగతాలు తెలియజేస్తూ, నిన్న ముగ్గురు మంత్రులు మాట్లాడుతూ ఒక మాట చెప్పినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ని భారతీయ జనతా పార్టీ అమిత్ షా గారు ఏటీఎంగా మాట్లాడినారు. ఈరోజు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరితే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తలేదని నిన్న ముగ్గురు మంత్రులు గొంతు చించుకొని అరిచినారు. అయ్యా మంత్రులారా, మీరు అడుగుతున్నారో ఆ ఏటీఎంలోంచి మీకు ఏమైనా డబ్బులు వస్తున్నాయని అడుగుతా ఉన్నారు. డబ్బులు వసూలు చేసే సంస్కృతి, డబ్బులు గల్లీ నుంచి ఢిల్లీకి మోసే సంస్కృతి, డబ్బులు మోసి పదవులు కొనుక్కునేటువంటి సంస్కృతి మాది కాదు, అది మీది, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్కృతి సంస్కారం. ఈ మాట భారతీయ జనతా పార్టీ ఎంపీగా రఘునందన్ రావు ఆరోపిస్తలేడు. ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించబడిన తరువాత ప్రస్తుత రోడ్లు భవనాల శాఖ మంత్రి, అప్పటి నల్గొండ ఎంపీ గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారి బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్ని మీడియా సంస్థలకి గాంధీ భవన్లో కూర్చొని ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేమెంట్ కోటా కింద రేవంత్ రెడ్డి అనే అతను పిసిసి అధ్యక్షుడు అయ్యిండు అని చెప్పినాడు. కాబట్టి అయ్యా పొన్నం గారైనా పొంగులేటి గారైనా ఇంకొకరైనా 1,000 మా వైపు చూపెట్టాలని ప్రయత్నిస్తున్నప్పుడు 4,000 మిమ్మల్ని చూపెడుతున్నాయి అనేటువంటి కనీస పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా గౌరవ మంత్రులకు ఈతో పలకదలుచుకున్నాను. ఇంకో మాట, వారం రోజుల క్రితం వికారాబాద్ జిల్లాలో అనుకుంటా, పాత రంగారెడ్డి జిల్లాలో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ జిల్లా డిసిసి అధ్యక్షుల సమావేశం, శిక్షణా శిబిరం అని పెట్టినారు. ఆ శిక్షణా శిబిరానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షులకు చేసిన గీతోపదేశంలో ఏం చెప్తారంటే, ఒకవేళ గాంధీ కుటుంబానికి, నీది నా మాటలు కాదు, ముఖ్యమంత్రి గారి మాటల్ని ఇన్వర్టెడ్ కామర్స్లో కోట్ చేస్తా ఉన్నా, ఒకవేళ గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరమైతే నేను ఇక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ తెలంగాణ నాయకులు అందరం కలిసి అవసరమైతే 1,000 కోట్ల రూపాయలు పోగేసి పంపేటువంటి శక్తి మా తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు వచ్చింది అని చెప్తా ఉన్నారు. పొంగులేటి గారు సమాధానం చెప్పాలి. రెవెన్యూ మంత్రిగా చెప్తారా లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు చెప్తారా చెప్పాలి. 10 సంవత్సరాలు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాలు అష్టకష్టాలు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కాగానే అవసరమైతే 1,000 కోట్లు పోగేసి పంపిస్తాము అని గతంలో పంపినటువంటి విషయాల్ని అన్యాపదేశంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కనబడతా ఉంది. కాబట్టి డబ్బులు, ఏటీఎంలు, పోగేసుకోవడాలు, పదవులు కొనుక్కోవడాలు, మంత్రి పదవులు అమ్ముకోవడాలు, ఇట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే అది కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉంది, కాంగ్రెస్ రక్తంలోనే ఉంది. మీరు అడుగుతుండొచ్చు, లేకపోతే కొంతమంది మీడియా మిత్రులకు కూడా డౌట్ రావచ్చు, ఎందుకు మరి సిబిఐ విచారణ కోరితే కాళేశ్వరం మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేస్తలేదని చాలామంది అడుగుతా ఉన్నారు మిత్రుల మధ్యలో. ఆ మిత్రులకి, సమాజంలో ఉన్నటువంటి విఘ్నులందరికీ, మీడియా మిత్రులకు కూడా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టుని ఇన్ టోటోగా సిబిఐ చేత విచారణ జరిపించడానికి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 100% సిద్ధంగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు తెలివిగా ఏం చేస్తున్నారంటే, జస్టిస్ పిసి ఘోష్ గారు అనేటువంటి ఒక రిటైర్డ్ అయినటువంటి న్యాయమూర్తి చేత కాళేశ్వరంలో కుంగినటువంటి 3 డ్యాములకు సంబంధించి, 3 బారేజీలకు సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ నిర్వహించినారు. ఈ ఇన్వెస్టిగేషన్ నిర్వహించి దాని మీద ఒక నివేదిక రాసి అసెంబ్లీలో ప్రొడ్యూస్ చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టినారు. మరుసటి రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇద్దరు కూడా కోర్టుకు వెళ్తే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దాని మీద ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంతవరకు దాకా ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక తీర్పిచ్చింది. భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ సమాజం కానీ అడుగుతుంది, కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరిపించమని కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడుగుతలేదు అనేది బేసిక్ క్వశ్చన్. మీరు పీస్గా అడుగుతా ఉన్నారు. 3 బారేజీలే, కుంగిన అన్నారం బారేజో, సుందిళ్లనో, వీటి మీద మాత్రమే విచారణ కావాలని కాంగ్రెస్ అడుగుతుంటే భారతీయ జనతా పార్టీ నాడు అమిత్ షా గారు మాట్లాడిన మాటలైనా ఈరోజు మేము అడుగుతుందైనా ఇన్ టోటోగా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పిన కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద
ఆ నుంచి మొదలుకుంటే రౌతి వరకు, అంటే మొదటి అక్షరం నుంచి మొదలుకుంటే చివరి అక్షరం దాకా ప్రతి అంశం మీద విచారణ జరుపమని ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ఒకసారి ఉత్తరం రాసి భారత హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని కలవమని చెప్పండి. కోర్టు స్టే ఎత్తేసిన మరుక్షణం భారత ప్రభుత్వం సిబిఐ చేత విచారణ జరిపించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీడియా ఉంది, మాట్లాడాలి కాబట్టి మాట్లాడదాం, ఏది పడితే అది మాట్లాడతాం, అటెన్షన్ డైవర్షన్ కోసం మాట్లాడతాం, ఖమ్మంలో జరుగుతున్న పంచాయతీని ప్రజలు దృష్టి మరల్చడానికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడతాం, లేకపోతే బాపు ఘాట్ పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చి 5,000 కోట్లతోటి బాపు సమాధిని కడతాం. ఇట్లాంటి ప్రజల దృష్టిని మరల్చేటువంటి కార్యక్రమాల్ని చేయడానికి ముగ్గురు మంత్రులు అగమేఘాల మీద పరిగెత్తుకొని వచ్చి భారతీయ జనతా పార్టీకి కాళేశ్వరం ఏటీఎంగా అయిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాదాపు 12 సంవత్సరాలుగా ఎక్కడా ఎలాంటి అవినీతి మరకలు, డబ్బు, కుట్రలు, కుంభకోణాల మరకలు అంటకుండా ఈ దేశం కాదు ప్రపంచంలో ఏ దేశానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళినా ఆ దేశ ప్రధానులు సాక్షాత్తు ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారి పాలనను, ఆయన అడ్మినిస్ట్రేషన్ని అంగీకరించి స్వాగతిస్తున్నటువంటి విషయాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ సూర్యుని మీద ఉమ్మేయడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగమే నిన్న కాంగ్రెస్ మంత్రులు ఏటీఎం నుంచి డబ్బులు మీకు అందుతున్నాయనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నారు. అంతకు మించి మరొకటి కాదు. కాంగ్రెస్ చరిత్ర కుట్రలు, కాంగ్రెస్ చరిత్ర ముఖ్యమంత్రిని దించాలంటే చార్మినార్ కాడ మత ఘర్షణలు లేవలేదు కాంగ్రెస్ చరిత్ర. సొంత పార్టీ ముఖ్యమంత్రుల్ని దించడానికి సొంత పార్టీల్లో నాయకులు మత ఘర్షణలు చేసేది వాళ్ళ చరిత్ర. సొంత పార్టీకి చెందిన ప్రధానమంత్రి వస్తే ఆడ రాళ్ళేపించినటువంటి చరిత్ర సొంత పార్టీ ముఖ్యమంత్రులది. ఇది కాంగ్రెస్ చరిత్ర. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక మచ్చలేని రాజకీయ నాయకుడిగా మోడీ గారు ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి ప్రపంచంలోనే ఈరోజు 100 కోట్ల మంది ఆయనను అనుకరించే విధంగా సోషల్ మీడియా లోపల ఎదుగుతున్నటువంటి ఒక నాయకుడిని, ఒక పార్టీని, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని, ప్రొఫెషన్ తప్పితే వేరేటువంటి పనులు లేనటువంటి అనేక మంది డాక్టర్లు, ఇంటలెక్చువల్స్, మేధావులంతా పార్టీలో సిద్ధాంతం నచ్చి మోడీ గారి నాయకత్వం నచ్చి జాయిన్ అవుతుంటే కుట్రలు కుతంత్రాలు చేసి చిల్లర మల్లర రాజకీయాలు చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. 2.5 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటేనే 1000 కోట్లు పంపిస్తామని ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పటికి ఎంత పంపించారు అనేది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది తప్ప మా మీద బురద జల్లాలని ప్రయత్నం చేయడం అనేది అవివేకం అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ మంత్రులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి సవినయంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను.